కేసీఆర్ దేవుడు కాకుంటే కేసీఆర్ చుట్టూ కొన్ని దయ్యాలున్నాయన్న ఎమ్మెల్సీ కవితక్క మాటలతోని పెద్ద రచనే నడిచింది తెలంగాణ రాజకీయాల్లో. ఇక ఇది ఇట్లుంటే ఇప్పుడు అదే మాట కేసీఆర్ దేవుడు అని ఇంకో లీడర్ కూడా అన్నాడు. మరి ఎవలా లీడరు, ఎందుకు ఆ మాట అన్నాడు, ఏం కథ పురా అరుచుకొని రాపోండి. నాకు కేసీఆర్ నష్టం చేశాడా? కేసీఆర్ దేవుడు అని చెప్పినాం, కేసీఆర్ దేవుడు అని చెప్పినాం. కాంగ్రెస్ లో చేరినాడు, స్టేజ్ మీద చెప్పిన కేసీఆర్ ఇక్కడ చాలా అభివృద్ధి చేశాడు, ఆయన పదాభివందనం అని చెప్పి మీటింగ్ లో చెప్పిన. సిర్పూర్ కాగజ్ నగర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాటలు విన్నారు కదా. కేసీఆర్ దేవుడు, ఆయనే మా ప్రాంతాన్ని మస్తు అభివృద్ధి చేసిండు. కేసీఆర్ కు పాదాభివందనం అని కూడా కాంగ్రెస్ పార్టీలో ఏరిన రోజే చెప్పిండట. కేసీఆర్ తోని, కేసీఆర్ కుటుంబంతోని నాకేం ఇబ్బంది కాలేదు, కాకుంటే నన్ను తిట్టిన మనిషిని పార్టీలో చేర్చుకున్నారు కాబట్టి కారు పార్టీకి రాజీనామా చేసిందని చెప్పుకొచ్చిండు. ఇక 2014లో ఏనుగు పార్టీకించి ఎమ్మెల్యే గెలిచి కారు పార్టీలో షరీకైన కోనప్ప సారు 2018లో కారు పార్టీకించి మల్లోపారి ఎమ్మెల్యే గెలిచిండు. కాకుంటే మొన్నటి ఎన్నికల్లో కారు పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలవలేదు. ఇక సిర్పూర్ కాజనార్కించి ఏనుగు గుర్తు పార్టీ తరఫున పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఎంపీ ఎన్నికలకు ముందుగా కారు పార్టీలో చేరికయ్యేటాలకు కారు పార్టీలున్న కోనప్ప సారు చేతి పార్టీ తీర్థం తీసుకున్నాడు. ఇక ఎంపీ ఎన్నికలైనాక కోనప్ప సారును ఎవ్వరు పట్టించుకోకపోవట్లా మొన్నట్లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోటీ చేసిన ప్రసన్న హరికృష్ణకు మద్దతు చేసిండు. ఇక అప్పటి సంది చేతి పార్టీతోని అంటి ముట్టనట్టే ఉంటున్నాడు. ఇక కార్యకర్తలు అభిమానుల లోపల భరోసా నింపేందుకు కోనేరు అభిమానుల ఆత్మీయ సమావేశం పెట్టి మళ్ళా కాంగ్రెస్ పార్టీలకు కారు పార్టీలకు మాత్రం పోయేది లేదని క్లారిటీ ఇచ్చిండు. కాకుంటే కేసీఆర్ అంటే మాత్రం ఇప్పటి సుతం అభిమానం ఉన్నదని చెప్పుకొచ్చిండు. మొత్తానికైతే ప్రతిపక్ష నాయకుడు సుతం కేసీఆర్ దేవుడు అని అనేటాలకు ఇప్పుడు పెద్ద చర్చనే అవుతున్నది. చూడాలి మరి తెలంగాణ రాజకీయాలు రేపట్ల ఎట్లా మారుతాయో ఏందో అంటున్నారు కోనేరు కోనప్ప మాటలు విన్న కొంతమంది రాజకీయ విశ్లేషకులు.